హాయ్ ఫ్రెండ్స్, 7th టెక్ న్యూస్కి అయితే స్వాగతం. 2024 జూన్ 6 టైం అయితే 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ మనకి కొత్త AI స్పీచర్ అయితే తీసుకురాబోతుంది. ఇది ఎవరైతే షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో వీళ్ళ కోసం. ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమి యాడ్ చేసుకోవాలన్నా మనం, లైక్ స్క్రీన్స్ చేంజ్ చేయాలన్నా, వీడియో చేంజ్ చేయాలన్నా మనం, అలాగే మనం ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా కానీ మనకి యూట్యూబ్లో అయితే ఆ స్పీచెస్ అనేవి లేవు మనకి. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి షార్ట్ వీడియోస్కి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాడ్ చేసుకోవడానికి కానీ, అంటే ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మనకి స్క్రీన్ మీద మనకి ఏదైనా వీడియో చేసినప్పుడు మనకి చేంజ్ చేసుకున్నాకైతే వీళ్ళు త్వరలోనే అప్డేట్ అనేది తీసుకొస్తామంటున్నారు. వీళ్ళైతే ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల్లో మనం యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కూడా AI బ్యాక్గ్రౌండ్ అయితే మనం యాడ్ చేసుకోవడానికి అయితే చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి OnePlus నుంచి. OnePlus మంచి మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తుంది, కానీ కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇవి. అయితే వీళ్ళు ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తామని అయితే రూమర్స్ అయితే వస్తున్నారు. మేబీ నవంబర్లో దీని డీటెయిల్స్ అయితే మనకి బయటికి రావచ్చు, లేదంటే నవంబర్, డిసెంబర్, లేదంటే 2025 జనవరి కల్లా వీటినైతే లాంచ్ చేయొచ్చు. OnePlus 13 మొబైల్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు అయితే రూమర్స్ వస్తున్నాయి. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా దీనికైతే ఉంటుందని వీళ్ళైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి, నవంబర్ వరకు వెయిట్ అయితే చేద్దాం మనం OnePlus 13 గురించి. ఎందుకంటే 8 Gen 4 ప్రాసెస్తో తీసుకొస్తుంది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ స్పీడ్ అయితే దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సోనీ నుంచి. సోనీ అయితే ఒక కొత్త ఇయర్ బడ్స్ అయితే తీసుకురాబోతుంది. ఈ బడ్స్ ఎప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తాననేది డేట్ అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు వీళ్ళు. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 20 hours మనకి మ్యూజిక్ అనేది వినొచ్చు. 20 hours మనకి హాఫ్ అన్ అవర్లో ఫుల్ అయిపోద్ది ఛార్జింగ్ అనేది. మనకి ఆడియో క్వాలిటీ వచ్చేసి స్టీరియో సౌండ్స్ అయితే వస్తాయంట. మనకి బేస్ కూడా చాలా బాగా వస్తుందని అయితే వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు. సోనీకి మనం ఆడియో క్వాలిటీలో అయితే ఎటువంటి మిస్యూస్ ఉండవు. దీనికి మనకి క్లియర్లెస్ కానీ, అలాగే మనకి బేస్ కానీ ఎటువంటి తేడా అయితే ఉండదు. కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది దీనికి. దీన్ని కూడా సోనీ బడ్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఒక 1 year అవుతుంది కొని. ఈ బడ్స్కి అయితే ఎటువంటి పేరైతే మనం పెట్టగలదు. మనకి ఇవైతే బాగానే వర్క్ అవుతాయి. చూద్దాం మరి వీళ్ళు ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అప్పుడు మనం కూడా ఒకసారి ఈ బడ్స్ అనేవి మనం టెస్ట్ చేద్దాం వచ్చిన తర్వాత. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఐఫోన్ నుంచి అయితే రూమర్స్ అయితే వచ్చాయి. iPhone 16, 16 Pro, 16 Pro Plus, అదే మ్యాక్స్ అంటారు. కాకపోతే కొన్ని ఫోన్స్ అయితే మనకి, అంటే ఇన్ఫినిక్స్, ఓపో, వివో అయితే మనకి ప్లస్ అంటారు. మనకి అయితే వీళ్ళైతే రూమర్స్ అయితే తీసుకొస్తున్నారు. మనకి వీళ్ళు యాక్షన్ బటన్ అయితే, ఈ బటన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి కెమెరా క్యాప్చర్స్ చేసుకోవడానికి కానీ, వీడియోస్ కెమెరాని కంట్రోల్ చేయడానికి అయితే వీళ్ళు ఒక బటన్ అయితే ఇవ్వబోతున్నారు. వీళ్ళు సెప్టెంబర్ 2nd week లేదా అక్టోబర్ లోపల దీన్ని అనౌన్స్ అయితే చేస్తామని రూమర్స్ అయితే వచ్చాయి. మరి చూడాలి ఇంకా ఏమేమి స్పీచెస్ అయితే తీసుకొచ్చారో. వీళ్ళు అయితే ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు. మనకి మేబీ అక్టోబర్, నవంబర్లో అయితే మనం iPhone 16 Pro, 16 Pro Maxని అయితే మనం మార్కెట్లో అయితే చూడవచ్చు. చూద్దాం మరి ఎప్పుడో తీసుకొస్తారో. iPhone 16 Pro గురించి కానీ, 16 Pro Max గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మేము ఏ అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా మీరు, Samsung Galaxy F55 మొబైల్ వచ్చేసి మనకి ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అనేది మనకి లాంచ్ అయింది మొన్న మేలో. అయితే ఇది June 5కి ఫ్లిప్కార్ట్లో కానీ సేల్స్ అయితే తీసుకొస్తున్నారు. మ్యాక్సిమం 24,000, 23,000 సేల్స్లో మనకి రావచ్చు. కూపన్స్, బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని ఇది చాలా మంచి బడ్జెట్ ఫోన్ అనమాట. ఎందుకంటే శాంసంగ్ అనేది బ్రాండెడ్ కదా. అయితే ఇది మనకి 5000 mAh బ్యాటరీ
తో అయితే వస్తుంది. మనకి 45 వాట్స్ పవర్ ఛార్జింగ్, 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే. బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ మనకైతే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. మనకి రెండు వైపులో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మనం చాలా మంచి స్పెసిఫికేషన్స్. బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిష్తో కూడా వస్తుంది. క్లిక్ చేసి ఒకవేళ నచ్చితే కనుక ఈ ఫోన్ బుక్ అనేది చేసుకోండి. చాలా మంచి ఫోన్. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో Galaxy F55 మొబైల్ ఫ్లిప్కార్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకవేళ ఎవరైనా ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.